నమస్తే వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. సునీత మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే దానిపై పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. అలాగే రిజర్వేషన్ల పెంపు ఆవశ్యకతను తెలుపుతూ ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించుకొని కేంద్రానికి పంపిన 2 బీసీ బిల్లులను ఆమోదించేలా పార్లమెంట్లో చర్చ పెట్టాలని అటు ఎంపీలను కోరనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇదే అంశంపైన ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అటు ఈబీసీ నేషనల్ ప్రెసిడెంట్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అండ్ బీఆర్ఎస్ నుంచి నాగేందర్ గౌడ్ గారు కూడా ఉన్నారు. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా రవీందర్ రెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఏదైతే 6 నెలల్లో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 6 నెలలు కాదు, సంవత్సరంన్నర. ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో ఇప్పుడైతే వారు కాస్త స్పీడప్ అయితే చేశారు ప్రాసెస్ ని. అండ్ ఏదైతే అటు బీజేపీ చీఫ్ వచ్చేసి ఖచ్చితంగా ఇది ఇంపాసిబుల్, 9 షెడ్యూల్లో పెట్టడం అయితే అది ఇంపాసిబుల్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. సో బీసీలు ఏమనుకుంటున్నారు, అసలు ఎవరు మీకు ఏదైతే న్యాయం చేయగలరు, లేదంటే ఇది అంతా ఓటు బ్యాంక్ గా ఏమైనా మార్చుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? అంటే ఇక్కడ మనం వాస్తవాలే చర్చించుకోవాలి. ఇప్పుడు జనాభా నిష్పత్తి వేరు, రిజర్వేషన్ల విధానం వేరు. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే 50 అబోవ్ మా జనాభా ఉంది కాబట్టి మా జనాభా తగ్గట్టు మాకు రిజర్వేషన్లు కావాలి అనేది బీసీలు కోరుతున్నట్టు. అంటే ఇప్పటి నుంచి కాదు, అనేక సంవత్సరాల నుంచి కూడా అది నడుస్తూనే ఉంది. అయితే ఈ రిజర్వేషన్లు అనేది కూడా 3 పద్ధతుల్లో ఇవ్వడం జరుగుతుంది. 1 విద్యల, 2 ఉపాధిల, 3 రాజకీయ ప్రాతినిధ్యం. అయితే జనాభా నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్లు అనేది రాజ్యాంగం పేర్కోలే. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏంటంటే ప్రాతినిధ్యం లేని వర్గానికి ప్రాతినిధ్యం లభించని వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళకే లభించాలనేది రాజ్యాంగం రాసింది. ఇది ఇక్కడ ఏంటంటే ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళకు రాజ్యాంగం ఒక రక్షణ కవచంగా ఆల్రెడీ వాళ్ళకి చట్టమే ఉన్నది. ఇది ఎస్సీ ఎస్టీలకు ఏంటంటే ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనేది రాజ్యాంగం వల్లే పేర్కొన్నది. ఇక్కడ వచ్చిందల్లా ఏంటంటే బీసీలు. ఈ బీసీలకు ఏముందంటే అది కూడా ఏంటంటే మొట్టమొదలు రిజర్వేషన్లు లేవు. తర్వాత మండల్ కమిషన్ తదనంతరం వచ్చినటువంటి ఈ చర్చలు, వాదనలు, పోరాటాలు, ప్రభుత్వం మీద ఒత్తిళ్ల తర్వాత రాజ్యాంగం ఒక స్పష్టమైనటువంటి విధానం రూపొందించింది. అది ఏం రూపొందించింది అంటే ఏ రిజర్వేషన్లు అయినా కానీ 50% దాటడానికి వీల్లేదు అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దాని మీద అనేక ఛాలెంజ్లు వచ్చినాయి. తర్వాత అనేక చర్చలు, వాదోపవాదాలు వచ్చినాయి. ఇక్కడ ఈ క్రమంలో ఏమైందంటే ఇక్కడ తమిళనాడులో రిజర్వేషన్లు అనేది 50 అబోవ్ దాటడం జరిగింది. అయితే తమిళనాడులో ఎట్లా దాటడం జరిగిందంటే అక్కడ 9th షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ 9th షెడ్యూల్లో చేర్చడానికి కూడా ఇప్పుడు 9th షెడ్యూల్లో చేర్చినా కూడా రిజర్వేషన్లు అట్లనే ఉంటాయంటే అట్లేం లేదు. అంటే రిజర్వేషన్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే, రాజ్యాంగ స్ఫూర్తికి ఏమాత్రం భిన్నం కలిగినా కూడా 9th షెడ్యూల్లో చేసిన దాన్ని కూడా కొట్టేయడానికి వీలుంటుంది. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, తమిళనాడులో జరిగింది ఏంటంటే అక్కడ శాస్త్రీయమైనటువంటి ఒక నిఘంటు తేల్చారు. అంటే బీసీలు ఎవరు అర్హులు, బీసీలు ఎవరు, రిజర్వేషన్లకు ఎవరు అర్హులు అనేది తేల్చిన తర్వాత ఆనాటి గవర్నమెంట్లు అక్కడ ఏంటంటే 50% సీలింగ్ దాటి కూడా అక్కడ ఇవ్వడం జరిగినాయి. దాని మీద అనేక వాదనలు జరిగినాయి. అయినా కానీ అది అత్యున్నత న్యాయస్థానంలో కూడా నిలబడ్డది. ఇక్కడ మన రాష్ట్రం విషయానికి వద్దాం. ఇక్కడ మన రాష్ట్రంలో ఏమైందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో ఒక ప్రకటన చేయడం జరిగింది. అంటే 42% మేము రిజర్వేషన్లు ఇస్తాం, మా రాష్ట్రం మేము అధికారంలోకి వస్తానేది ఒకటి డిక్లేర్ చేయడం జరిగింది. సరే, వాళ్ళు ఏదైతే విధాన ప్రకటన చేసిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన వంతు తన ప్రయత్నం చేస్తున్నది. దాంట్లో మనమేం తప్పు పట్టడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు కుల జనగణన చేయడం, తర్వాత రిజర్వేషన్లు చట్టసభలో ఆమోదించడం, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపడం,
తర్వాత గవర్నర్కు పంపడం, గవర్నర్కు అదే విధంగా చట్టసభలో అంటే కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకపోయే వరకు ఆర్డినెన్స్ రూపేణా అంటే వివిధ రకాలుగా ప్రక్రియ వాళ్ళు కొనసాగిస్తారు. కానీ ఇక్కడ మీరు ఇంకొక మాట అన్నారు, ఇవన్నీ ఓట్ల కొరకేనా, తర్వాత ఇవన్నీ ఇదంతా నిజంగా చిత్తశుద్ధి ఉందా లేదా రాజకీయ పార్టీల కంటే వాస్తవమే మాట్లాడుకోవాలంటే రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి లేకుండానే వ్యవహరిస్తున్నాయి. అంటే చట్టం గురించి ప్రతి పార్టీకి తెలుసు. నేను కాంగ్రెస్ అని కాదు, బీజేపీ అని కాదు, బీఆర్ఎస్ అని కాదు. ఈరోజు అన్ని పార్టీలు కూడా, బీఆర్ఎస్ కూడా అంటుంది, ఏమంటుంది, మీరు ఎందుకు 42% అమలు చేయరు, అమలు చేయకపోతే మేము చూస్తామంటారు. కానీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది, వాళ్ళు కుదరలే 18 నుంచి 22, 23 కంటే ఎక్కువ అమలు చేయలేకపోయింది. ఎందుకు అంటే చట్టం ఒప్పుకోలే వాళ్ళకు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కూడా ఏమంటుంది, మీరు అట్లెట్లా మతపరమైన రిజర్వేషన్లు చేర్చడానికి అంటే మతాలను జోడించారు కాబట్టి మేము ఒప్పుకోమంటారు. అంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళని అనడానికి ఒక కారణం ఉంది బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఆర్టికల్ 5 ప్రకారంగా మతపరమైన రిజర్వేషన్లు లేవు, చట్టం ఒప్పుకోదు. అంటే కులపరమైన రిజర్వేషన్లు ఇవ్వచ్చు. ఈ కులపరమైన రిజర్వేషన్లు ఇవ్వడానికి దానికి ఒక విధానం ఉంది. అయినా కూడా ఈ ముస్లింలు బీసీల చేర్చడం అనేటువంటిది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో దాన్ని కాజుగా చేసుకొని వాళ్ళు ఏమంటారు, అది ఇవ్వడానికి కుదరదు, మేము మతపరమైన ఒప్పుకోండి. అంటే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలన్నీ ఒక క్రీడ, ఒక ఆట ఆడుతున్నాయి. దీనివల్ల ఏంటంటే సమాజం వల్ల కూడా ఒక సామరస్య వాతావరణం ఇది కూడా విఘాతం కలుగుతుంది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు ఎట్లుంటాయంటే అందులో మాకు వచ్చేటువంటి ఫలాలను, మాకు రావాల్సినటువంటి వాటను ఈ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ అడ్డం పడుతున్నాయి అనేటువంటి భావన కూడా బీసీలలో వస్తుంది. అయితే ఇక్కడ మనం రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, రెండే విధానాలు. ఒకటి, చట్టం ఏం చెప్తుంది, జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనేది చట్టంలో లేదు. కాబట్టి చట్టం ముందు నిలబడాలంటే ఇది ఇప్పుడు చాలా అనేకమైనటువంటి 3 పద్ధతుల ద్వారా చేయాల్సి ఉంటుంది. ఒకటి డెడికేషన్ కమిషను, రెండవది నిజమైనటువంటి వెనుకబడిన కులాల జాబితా, మూడవది ఏంటంటే మళ్ళీ సీలింగ్ 50% ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగ స్ఫూర్తి కూడా విరుద్ధం కాకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఉంటది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఏదైనా రిజర్వేషన్లు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను చెప్తున్నాను. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఇక నాగేంద్ర గౌడ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, సో ఇందాక విన్నారు బీసీలకు సంబంధించి బీసీల అభిప్రాయం ఏంటో కూడా ఇందాక రవీందర్ రెడ్డి గారి మాటల్లో వినడం అయితే జరిగింది. ఇప్పుడు ఏదైతే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి అంటూ కూడా అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ అటు మీ హయాంలోనే బీసీలకు అన్యాయం జరిగింది, మీరేం చేశారు, ఇప్పుడు వీళ్ళని ప్రశ్నిస్తున్నారు, చేసే వాళ్ళని చేయనివ్వకుండా ఇంకా ఏదైతే కాళ్ళ మధ్య కట్టలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పేసి ఒక వాదన అయితే కనిపిస్తుంది. ఏంటి, ఏమంటారు, ఎందుకు ఈ రకంగా కేటీఆర్ కూడా దీని మీద స్పందిస్తూ వస్తున్నారు, ఎందుకు ఆ రకంగా వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా, చట్టంలో అమలు చేయకపోయినా తీసుకురాకపోయినా ఆర్డినెన్స్ అని ఏదో వాళ్ళ కష్టాలు అయితే వాళ్ళు పడుతున్నారు, ఎందుకు ఈ రకంగా బీఆర్ఎస్ విమర్శిస్తుంది? ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులకు, మీకు ప్రేక్షకులకు అందరికి నమస్కారం మేడం. అయితే రవీందర్ రెడ్డి గారు ప్రస్తావించిన మొత్తం సంభాషణ కూడా చూస్తే ఏదైతే 50% మీద రాజ్యాంగంలో పొందుపరిచిన జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలి చేయాలి అనేది ఏదైతే ప్రస్తావించడం జరిగిందో అది పొందుపరచడం లేదు చట్టం గురించి ఉందా అని నా ప్రశ్న మేడం. అమ్మా రవీందర్ రెడ్డి గారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది తెచ్చినప్పుడు దాన్ని రాజ్యాంగంలో పొందుపరచబడ్డదా అనేది ఒక ప్రశ్న. రెండోది, ఈడబ్ల్యూఎస్ తెచ్చినప్పుడు ఏ విధమైన విధానము 50% ఏ విధంగా అప్పుడు కూడా ఉన్నది, ఇది సుప్రీంకోర్టు డైరెక్షన్, మరి ఏ విధంగా చేసిండ్రు, దాంట్లో ఏం జరిగింది అనేది ఒకటి. రెండోది, ఈరోజు బీజేపీ పార్టీ అంటున్నది మతపరమైన రిజర్వేషన్స్ కావు అంటున్నారు. మరి స్వయాన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ లోపలనే అక్కడ మతపరమైన రిజర్వేషన్స్ జరిగినాయి. ఇవన్నీ జరిగినప్పుడు
నేను ఒక్కటేమంటున్నా అంటే మీరు ప్రస్తావిస్తున్నారు మేడం ఏమని, మీరు కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో సహా ప్రభుత్వం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళు సెన్సెస్ కండక్ట్ చేసిండ్రు, మళ్ళా దాంట్లో ఇంకా మిగిలిపోయినంటే మళ్ళా చేసిండ్రు, తర్వాత చట్టం చేసేసి కేంద్రం పంపించిండ్రు. అది అక్కడ దాని మీద ఏం కూడా డిసిషన్ రాకముందే మళ్ళా ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారి దగ్గరకు పంపించారు. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే మేం చెప్తున్నది అంటే ఈ బీసీలను మీద కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు అనేది మా ప్రధానమైన ఆరోపణ. సాధ్యం కాని దాన్ని ప్రయత్నం చేసినట్లు మీరు చెప్పినట్లు ప్రయత్నం చేసినట్లు వాళ్ళకు జరగాలి. స్థానిక సంస్థల ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి మేము మస్తు ప్రయత్నం చేసినాం, అనేకమైన ప్రయత్నం చేసినాం, కేంద్ర ప్రభుత్వం చేయలేదు అని చెప్పాలి. కేంద్ర నాగేంద్ర గౌడ్ గారు మీరు అంటున్నారు బానే ఉంది సరే, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారా లేదా దాని గురించి ఒకసారి వాళ్ళని అడిగి కనుక్కుందాం. అంతకంటే ముందు మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ప్రయత్నం చేసిందా బీసీలకు సంబంధించి? అమ్మ నేను చెప్తున్నది ఏంటంటే ఈ కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్న దాంట్లో వాళ్ళు ఎన్నికల లోపల 42% రిజర్వేషన్ మేము తీసుకొస్తాం, మేము అధికారంలోకి వస్తే అని అన్నారు. అది అంటే సరే వాళ్ళు అనడం పక్కన అంటే బీజేపీ కూడా బీసీని సీఎం చేస్తామని చెప్పేసి అన్నారు, కాంగ్రెస్ 42% రిజర్వేషన్ అన్నారు కరెక్టే. అంటే వాళ్ళు బీసీలకు సంబంధించి అంతో కొంత మేము ఆలోచిస్తున్నాం, మేము ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మరి బీఆర్ఎస్ ఏం చేస్తుంది? అంతో కొంత చేస్తున్నామంటే సరిపోదమ్మా. అంతో కొంత చేసి నువ్వు బలిస్తామంటే సరిపోదు, పూర్తి చేయాలి. నువ్వు ఎన్నికల్లో మాట ఇచ్చింది మాట నెరవేర్చాలి. ఎన్నికల్లో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో తూచా తప్పకుండా చెయ్యాలి. అదే మేము పట్టుబడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ గాని ఎలా బీసీ సమాజం గాని మేమెంతో మాకంతా ఈమని పట్టుబడుతూ ఉన్నారు. 42% నువ్వు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినాక నాన్చుడు ధోరణి ఎందుకు అవలంబిస్తున్నావు అని చెప్పి మేము తెలుపుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం ఇయ్యాల పుట్టుకొచ్చిన పార్టీ కాదు. గతంలో చాలా రోజులు పరిపాలన చేసింది, కేంద్ర రాష్ట్రాలను కూడా పరిపాలన చేసింది. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి కాడికెళ్ళి కూడా ఈ రిజర్వేషన్స్ ను వ్యతిరేకించిన మాట వాస్తవం. మండల్ కమిషన్ అన్నారు, మండల్ కమిషన్ లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం చేసిన మాట వాస్తవం. కానీ ఈ రోజు నేను ఏమంటున్నా అంటే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో కామారెడ్డి డిక్లరేషన్ మీద ఇంప్లిమెంటేషన్ చేయాలి అని మేము అంటున్నాం. నాగేంద్ర గౌడ్ గారు బహుశా మీరు నా ప్రశ్నని సరిగా అర్థం చేసుకున్నట్టున్నారు. మేము కార్యరూపం దాల్సాం, మేము తప్పు చెప్పినామని చెప్పమానండి. నాగేంద్ర గౌడ్ గారు మీరు నా ప్రశ్నని సరిగా అర్థం చేసుకోలేదు. నేనేమన్నానంటే కూడా మీరు ఇప్పుడు ఏదైతే బీసీలకు సంబంధించి మీరు ఇప్పుడు ఏదైతే ఫైట్ చేస్తున్నారు ఇదంతా చేయాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో అది చేయాల్సిందే, చేసి తీరాల్సిందని మీరు అడుగుతున్నారు. బానే ఉంది, మీ జాగృతి నాయకురాలు కూడా అటు ఆర్డినెన్స్ వస్తే సంబరాలు చేస్తారు, బీసీలకు సంబంధించి మేము డిమాండ్లు చేస్తాం, ధర్నాలు చేస్తామని ఇప్పుడు బయటకు వస్తున్నారు. మరి గత 10 ఏళ్లలో మీరు బీసీ కోసం ఏం చేశారన్న ప్రశ్న నేను అడిగినప్పుడు మీరు దానికి సమాధానం చెప్పట్లా, దాటేస్తున్నారు. నేనేమంటున్నా అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే 10 సంవత్సరాల్లో బీసీల కొరకు టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేది ఒక డిబేట్. అదే తిరగా 50 సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కేంద్రాలను రెండింటిని కూడా పరిపాలన చేసింది కదా, వాళ్ళ పీరియడ్ లో వాళ్ళు ఏం చేసిండ్రు అనేది ఒక డిబేట్ పెట్టండి అమ్మా. మీరు పెడితే దాని మీద చర్చ జరుగుతుంది. నేనేమంటున్నా అంటే మళ్ళీ ఈ ఉన్న 42% టైం అంతా దానికే 10 years లో మేము చేసిందే చెప్పాలి. నేను ఒక్కటేమంటున్నా అంటే ఇది పార్లమెంట్ లో జరగాల్సిన అంశము, కేంద్ర ప్రభుత్వంలో జరగాల్సిన అంశము. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చినా జీవోలు ఇచ్చినా ఎన్ని చేసినా కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మెప్పియాలి, ఒప్పియాలి. మళ్ళీ వస్తాను, జరగాల్సిన అంశం ఇది. ఆ రోజు మండల్ కమిషన్ కూడా మండల్ కమిషన్ కొరకు ప్రభుత్వాన్ని త్యాగం చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఆ రోజు విపి సింగ్ గారు దిగిపోయిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడే ఉన్న ఈ 2 పార్టీలే కదా ఆ రోజు కూడా ఆట ఆడింది. అందుకని నేను ఏమంటున్నా అంటే సాధ్యం కాకుంటే సాధ్యం కాదని చెప్పండి, బేషరతుగా క్షమాపణ కోరండి. అందుకే మేము ఇప్పుడు ఒకవైపు హైకోర్టు చాలా క్లియర్ గా చెప్తున్నారు, హైకోర్టు ఎన్నికలు పెట్టమంటున్నది. ప్రజలందరితో కూడా ఒక ఫోర్స్ వస్తా ఉన్నది, లోకల్ బాడీస్ లో ఎన్నికలు పెట్టాలి.
లోకల్ బాడీస్ ఎన్నికలు పెట్టినప్పుడు గ్రామ పరిపాలన నిర్వీర్యం అయిపోతున్నది అక్కడ. అదే కదా ఇప్పుడు అదే కదా డిమాండ్. ఇప్పుడు పెట్టాలి కరెక్టే, మరి కానీ ఏం పెట్టకంటే డిసిషన్ ముందు తీసుకుంటారు రిజర్వేషన్ ఇచ్చి ప్రభుత్వం? వెళ్ళాలనేదే కదా డిబేట్ మనం చేసేది. ఒక నిమిషం ఆగండి. అందుకే పల్నాటి నేను వెంకటరెడ్డి గారు అంటున్నది గుడ్ మార్నింగ్ అండి. BC మళ్ళీ రిజర్వేషన్ వస్తాను. సాధ్యమవుతుందా? నాగేందర్ గౌడ్ గారు అమ్మా, మళ్ళీ నేను అనేది మళ్ళీ ఏమంటున్నానంటే, నెక్స్ట్ రౌండ్ లో BC మళ్ళీ మాట్లాడారు. రిజర్వేషన్ సాధ్యమవుతుందా? బీసీ ఓకే. చేస్తావా? కేంద్ర ప్రభుత్వం ఏం డిసిషన్ చేసుకుంటది? మతం పేరు మీద అడ్డు పెట్టి బీసీలను నట్టేట ముంచుతున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తది? అంటే ఇదంతా సాధ్యమవుతుందా నాటకాలు అన్న ఎందుకు? ప్రశ్న ఈ చేస్తే నాటకాలు సాధ్యం ఎందుకు? కావడానికి వాళ్ళు అంత జీవోల కొంత పేరు మీద, కష్టపడుతున్నారు. ఆర్డినెన్స్ల పేరు మీద కష్టపడుతున్న మోసం వాళ్ళకి చేసుకుంటూ మీరు బతకడం చేతనిస్తారా ఎందుకు? లేదంటే విమర్శిస్తారా అనేదే కదా. సరే మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో బీసీలకు సంబంధించి చిత్తశుద్ధి ఉంది. బీసీలకు సంబంధించి కూడా మేము అటు బీజేపీ నుంచే ఉంది. ఎందుకంటే అటు రాజకీయంగా బీసీలను నిలబెట్టడం కానివ్వండి, ఆఖరికి ప్రధానితో సహా అందరూ కూడా బీసీలే, మాకు బీసీ పైన చిత్తశుద్ధి ఉంది. ఇన్ కేసు ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అప్పుడు ఒకవేళ విన్ అయితే బీసీనే సీఎం చేస్తామంటూ కూడా బీజేపీ పార్టీ ప్రకటించింది. అండ్ ఆర్డినెన్స్ విషయంలో కూడా అందరూ కలిసి అటు బీజేపీ కూడా ఆమోదిస్తేనే ఆర్డినెన్స్ సంబంధించి ముందుకెళ్లింది. అందరు ఆమోదంతో 42% రిజర్వేషన్ కి ఓకే చెప్పుకున్నారు. కానీ మీ బీజేపీ చీఫ్ కి దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఫ్రెష్ గా ఆయన రియాక్ట్ అవుతున్నారు. అసలు 9th షెడ్యూల్లో పొందుపరచడమే ఇంపాసిబుల్. అసలు న్యాయ నిపుణులతో చర్చించారా? రేవంత్ కి అవగాహన ఉందా? అసలు ఏం చేస్తున్నారు? అది ఇంపాసిబుల్ అని అంటున్నారు. ఏంటి ఏమనుకోవచ్చు? మీరేమో అక్కడ అందరు కలిసి ఆమోదిస్తారు, మళ్ళీ ఇంపాసిబుల్ అని అంటే ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తున్నాయి, న్యాయం చేయట్లేదని బీసీలకు కూడా అభిప్రాయం ఒకటి వచ్చేసింది. ఏమంటారు? అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీసీలని మరొక్కసారి మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. ఏ రాష్ట్రాల్లో బీసీ డిక్లరేషన్ తీసుకురాని కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చింది. ఎందుకు అంటే దాంట్లో కుట్ర కోణం ఉంది. బీసీ ఓటు బ్యాంక్ కావాలి, మైనారిటీ ఓటు బ్యాంక్ కావాలి, ఎంతసేపు ఉన్నా కూడా గెలవాలన్న ఆలోచనతోటి తీసుకొచ్చిన డిక్లరేషన్ తప్పితే వీళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడ కూడా కనిపించట్లేదు. సరే, మీరు ఇప్పుడు చూసిన తర్వాత బీసీ కులగణన చేశారు, బీసీ కమిషన్ ద్వారా చేశారు, తర్వాత బీసీ కుల పెద్దలు కానీ, తర్వాత కోర్టులు కానీ మొట్టికాయలు వేసేంత వరకు వాళ్ళకి బీసీ డెడికేషన్ కమిషన్ ద్వారా చేయాలనే ఒక చిత్తశుద్ధి లేదు. తర్వాత అన్ని తప్పులు తడక తీసుకొచ్చిన రిపోర్ట్లన్నీ కూడా మళ్ళా వ్యతిరేకిస్తే మళ్ళీ ఒకసారి సర్వే చేశారు. తర్వాత దాన్ని బీసీ బిల్లుని అసెంబ్లీలో పెట్టారు, దాన్ని రాష్ట్రపతి గారు పంపించారు, అది అయిపోయింది. తర్వాత రెండవది ఇంకొకసారి ఏంటంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇటు గవర్నర్ గారు పంపిస్తా ఉన్నారు. ఒకవైపు ఏమో బిల్లు అక్కడ రాష్ట్రపతి దగ్గర ఉంటది, ఇక్కడేమో గవర్నర్ గారి దగ్గర ఉంటది. ఇదంతా ఏంటంటే బీజేపీని బ్లేమ్ చేయడానికి, బీజేపీని మీద బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే వాళ్ళకి తెలుసు, క్లియర్ గా తెలుసు, సుప్రీంకోర్టు నిబంధన ఉంది, 50% సీలింగ్ ఉంది, 80% సాధ్యం కాదు అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో అదే పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి చేతులు కాల్చుకున్న సంగతి అందరికి తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే బీసీలు కావాలి, బీసీలో ఓటు బ్యాంక్ కావాలి, రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు గెలవాలి. 18 నెలల నుంచి గుర్తురాంది ఈ 2-3 నెలల నుంచి ముందర పెట్టుకొని దీన్ని ఏది గవర్నర్ గారు పంపించడం, రాష్ట్రపతి గారు పంపించడం, దీనికి భారతీయ జనతా పార్టీ మీద ఇది బురదజాలు చేస్తున్న ప్రయత్నం తప్పితే వీళ్ళకు బీసీల మీద చిత్తశుద్ధి లేదు. అంటే మీరు అంటున్నారు కదా 50% సీలింగ్ ఉంది, అది వాళ్ళకి తెలీదా అని చెప్పేసి మీరు ప్రశ్నిస్తున్నారు. సరే, మరి ఏదైతే ఆర్డినెన్స్ కోసం అన్ని పార్టీలు ఆమోదిస్తున్నప్పుడు, మరి అప్పుడు ఆమోదించినప్పుడు అందులో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళకి తెలీదా దీని గురించి 50% సీలింగ్ ఉంది ఆమోదిస్తున్నప్పుడు? బీసీ బిల్లు ఏదైతే తీసుకొచ్చారో, రెండవది ఏంటంటే దీంట్లో ఇంకొక కుట్ర కోణం కూడా కనపడతా ఉంది. 56% ఉన్న బీసీలు 42% చూపించుకుంటూ ఆ 56%లో ముస్లింలను కూడా బీసీలుగా చేర్చడం అనేది డెఫినెట్ గా కుట్ర కోణం కాదా? దుర్మార్గమైన పని కాదా? మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ పార్టీకి తెలియదా? 58-66 సంవత్సరాలు పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వకూడదని తెలియదా? వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని తెలియదా? అందుకనే దాంట్లో ముస్లింలని దాంట్లో తీసేసి పంపిస్తే డెఫినెట్ గా దానికి ఒక చట్ట సవరణ వచ్చే అవకాశాలు ఉంటాయి, బీసీలకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. దాంట్లోనే రామచంద్రరావు గారు మరి అదే దాని గురించే
ఎట్టి పరిస్థితుల్లో ఇది 9th షెడ్యూల్లో చేర్చే అవకాశాలు లేవు అని చెప్తా ఉన్నారు. అంటే రెండో ఇందాక point ఏంటంటే, ఒకటి భారతీయ వెంకటరెడ్డి జనతా గారు పార్టీ ప్రభుత్వమే అక్కడ కాంగ్రెస్ నుంచి కూడా విమర్శలు అదే స్థాయిలో వస్తుంది. ఎందుకంటే రామచందర్ రావు అప్పుడు రియాక్ట్ అయినప్పుడు కూడా అటు పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా ఒక రకంగా రియాక్ట్ అయ్యారు. ఎందుకో అసలు మీ బీజేపీ చీఫ్ కి అసలు చిన్న వర్గాలకు సంబంధించి కాస్త చిన్న చూపు ఉన్నట్టుంది, ఆయన కాస్త పట్టించుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే కూడా ఎందుకు చట్టంలో లేనప్పుడు బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళు రాజీనామాలు చేయండి, అప్పుడు ఎట్లా రాదో చూస్తామని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ ఒక కమెంట్ అయితే చేశారు. నేను పొన్నం ప్రభాకర్ కి స్ట్రైట్ గా నేనే ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు నిజంగానే 42% రిజర్వేషన్ అమలు చేయాలంటే మొట్టమొదటిగా మీ మంత్రివర్గంలో 16 మంది మంత్రులు ఉంటే దాంట్లో 8 మందికి కనీసం 6గురికి ఇవ్వమని చెప్పండి. బీసీలకు మంత్రి పదవులు ఇవ్వమని చెప్పండి. వాళ్ళకి సాధ్యమైతే దమ్ము ధైర్యం ఉంటే చేయమని చెప్పండి. వాళ్ళు రాజీనామా చేయాలి. చెప్పాలంటే వాళ్ళు రాజీనామా చేయాలి. ఎందుకంటే వాళ్ళే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయనప్పుడు బయట ఎట్లా అడుగుతారు నాకు అర్థం కాదు. మిగతా పార్టీలు ఎట్లా అడుగుతారు? వాళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉందా? పోనీ ఆ మాట్లాడే విధానం కూడా కరెక్ట్ కాదు. ఆ పొన్నం ప్రభాకర్ ముందు రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆయన బీసీ మంత్రిగా ఉన్నాడు. ఇంకొక 5 మంత్రులు ఆయన చేయించుకోవాలి, మంత్రులుగా బీసీలను చేయించుకోవాలి. డెఫినెట్ గా ఇది చిత్తశుద్ధి భారతీయ జనతా పార్టీకే ఉంది. మేము వాళ్ళ 2 పార్టీలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు అనౌన్స్ చేయక ముందే ఒకవేళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేసుకుంటామని మేమే చెప్పాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ గడ్డ మీద అనౌన్స్ కూడా చేశారు. కానీ ఆ రోజు మరి గెలవలేదు కాబట్టి బీసీ ముఖ్యమంత్రి చేయలేదు. 2 పార్టీలు చేసే సత్తా లేదు. పోనీ రెండో పాయింట్ కూడా నేను ఇంకొక ప్రశ్న కూడా ప్రశ్నిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని. ఒకవేళ నిజంగానే చేయాలనుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసేసి బీసీని ముఖ్యమంత్రిని చేయమని చెప్పండి. వాళ్ళకి సాధ్యం అవుతుందా? చేయగలుగురా? మిగతా పార్టీల మీద బురద జలాడం చేస్తున్న ప్రయత్నాలు కాదు మాని ఇలాంటివన్నీ చేయకుండా మిగతా అన్ని కూడా అడగడం మొదలు పెడతా ఉన్నారు. రెండో పాయింట్, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనగణన అనౌన్స్ చేశారు. పాపులేషన్ సెన్సస్ వస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా కులగణన చేస్తాం. కులగణన వచ్చిన తర్వాత రిపోర్టును బట్టి ఎక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి డెఫినెట్ గా ఆ కాస్ట్ సెన్సస్ కూడా వస్తా ఉంది. అదే సైంటిఫిక్ రిపోర్ట్ తప్పితే వీళ్ళు చేసిన ఏదైతే తీసుకొచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అదే డెఫినెట్ గా కులం లోపభూయిష్టంగా ఉందని చెప్పి అందరూ కూడా ఆ రోజు కూడా చెప్పారు. దాంట్లో మళ్ళీ ముస్లింలు కూడా యాడ్ చేశారు. ఇది భారతీయ జనతా పార్టీ తోటే సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జనగణనతో పాటు కులగణన ఏదైతే ఉందో డెఫినెట్ గా దానికి సైంటిఫిక్ గా రిపోర్ట్ ఉంటుంది. రాజ్యాంగ సవరణ చేస్తారు. అప్పుడు డెఫినెట్ గా మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, 52%, 56%, 42% అంతమందికి రిజర్వేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తప్పితే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ మాని బీసీలను మోసం చేయడం మాని ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి. వాళ్ళ ముందు ఒక ఛాలెంజింగ్ ఆప్షన్ తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే హైకోర్టు కూడా ముట్కాలేసింది. సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేయాలి. ఎట్టి పరిస్థితులు కంప్లీట్ చేయాలంటే ఇప్పుడు హడావిడిగా తీసుకొచ్చి ఏది డెవలప్మెంట్ గాని సంక్షేమ పథకాలు గాని ఏవి అమలు చేయకుండా ఇదే అంశం మీద రోజు పేపర్ల మీద రాసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ టైం పాస్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు 6 గ్యారెంటీలు కాదు మిగతా ఏది కూడా పట్టించుకునే పాపన పట్టలేదు. అందుకనే కర్రు కాల్చి వాత పెడతారని చెప్పి తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పి దీనికి ముందర తీసుకొచ్చి మరి టైం పాస్ చేస్తున్నారు. తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఎందుకంటే 2 పార్టీలు కూడా అంతే. టిఆర్ఎస్ పార్టీ కూడా 10 సంవత్సరాలలో బీసీలకు చేసింది ఏం లేదు. తర్వాత ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ చేసేది బీసీలకు చేసేది ఏం లేదు. మీరు ఒక విషయం చెప్తా మేడం. కేంద్ర ప్రభుత్వంలో బీసీ ప్రధానమంత్రులుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గంలో 27 మంది బీసీలు మంత్రులుగా ఉన్నారు. చేసుకున్న ఘనత భారతీయ జనతా పార్టీది. ఏ పార్టీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల కొద్దిగా ఉంది. ఎక్కడ కూడా బీసీల గురించి మాట్లాడలేదు. బీసీలని మంత్రులు చేయాలనే ఆలోచన కూడా కనీసం రాలేదు. అంటే బీసీలు ఏ విధంగా ఎన్ని సంవత్సరాలుగా మోసం చేసిందో అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా అదే చేయడానికి ప్రయత్నం చేస్తుంది. తప్పితే ఇంకో మాట వాళ్ళ దగ్గర ఇంకా చేసేది ఏమి లేక ఇంకా చేతులు ఎత్తేసి రేపొద్దున మీరు ఒకటే చూడండి, వీళ్ళు భారతీయ జనతా పార్టీ మీదనే బుద్ధ చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ ఇక వాళ్ళు చేయట్లేదు, మేమే కాంగ్రెస్ పార్టీ నుంచి రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు పోతామని చెప్పుకోవడమే తప్పితే ఇంకా వేరే మాటలు ఉండవు అని చెప్పి
డెఫినెట్ గా ఇది బీసీలను మరొకసారి మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే వేరేది ఏమీ లేదు. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఇంకా అదే విధంగా కాంగ్రెస్ నుంచి మానవతరాయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ మానవతరాయ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కు వెళ్తున్నారు. మరోపక్క అటు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో విమర్శలు ప్రతి విమర్శలు అటు బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కూడా ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. నిన్న ఏదైతే బీజేపీ చీఫ్ రామచంద్రరావు కమెంట్ ఏదైతే చేశారో 9th షెడ్యూల్లో పొందుపరచడం అది ఇంపాసిబుల్, అసలు ఆయన న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారా తెలుస్తుందా రేవంత్ రెడ్డికి ఇవన్నీ అని చెప్పేసి అంటే కూడా అటు మీ నుంచి కూడా ఒక డిమాండ్ అయితే వచ్చింది. అటు బీజేపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయండి, ఎట్లా రాదో చూస్తామని చెప్పేసి కూడా ఒక ప్రశ్న, ఇవన్నీ కూడా ఒక రకంగా డిమాండ్లు వస్తున్నాయి. ఏంటి, ఎందుకు అటు బీసీలు కూడా అంటున్నారు ఓటు బ్యాంకు రాజకీయంగానే చూస్తున్నారు కానీ ఎవరికి చిత్తశుద్ధి లేదు, ఏ పార్టీకి సంబంధించి కూడా చిత్తశుద్ధి లేదు, బీసీలని కూడా మోసం చేయడం మానుకోవాలన్న ఒక విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు వీటన్నిటికీ? సరే, బీజేపీ వాళ్ళకంటే చిత్తశుద్ధి ఉండదు, వాళ్ళకి ఇంపాసిబుల్ అయింది, మాకు పాసిబుల్ అయింది. అసలు ఈరోజు తమిళనాడుని మన ఉదాహరణగా చెప్తాను. 69% రిజర్వేషన్. ఆ రోజు తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయడం కోసం అన్ని పార్టీలు ఒక తాటిపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి జయలలిత గారు ఉంటే ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారు, తర్వాత ఇతర చిన్న పార్టీలు అన్ని కలిసి కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు పివి నరసింహరావు కాంగ్రెస్ ప్రభుత్వం, అది గుర్తుపెట్టుకోండి, ఒత్తిడి తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే తమిళనాడులో 69% రిజర్వేషన్లకు అనుకూలంగా 9th షెడ్యూల్లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చింది. అసలు ఈ దేశంలో రిజర్వేషన్లు ఓబీసీలకు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, పివి నరసింహరావు ప్రభుత్వం. మండల కమిషన్ సిఫార్సులు అమలు చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. దళితులకు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్రీయ విద్యా సంస్థల్లో 27% రిజర్వేషన్లు 2006 వరకు లేవు. అసలు మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఓబీసీలకు కేంద్రీయ విద్యా సంస్థలు ఐఐఎం, ఐఐటి ఇట్లా సెంట్రల్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ కల్పించిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఎన్నికలు ఏమున్నాయి? ఎన్నికల కోసం మేము ఏదో బీసీలు లబ్ధి పొందడానికి, ఇది ఎప్పుడో కామారెడ్డి డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు మొదటిసారి నుంచి కూడా ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తి కులగణనకు ఆద్యుడు ఆయనే. కులగణన చేయాలి, జనగణనతో పాటు కులగణన చేయాలని పట్టుబట్టినటువంటి నాయకుడు పార్లమెంట్ లోపల బయట. ఎప్పుడో సంవత్సరం క్రితం కామారెడ్డి డిక్లరేషన్ లో ఇస్తే దాన్ని మేము అమలు చేయాలా వద్దా? రాహుల్ గాంధీ గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం బీసీలు మాకందరూ ఓట్లేసిన తర్వాత అమలు చేసే క్రమంలో అనేక అవాంతరాలు దాటుకుంటూ న్యాయపరమైన చిక్కులను కూడా చూసుకుంటూ బీసీలకు న్యాయం చేయాలని ముందుకు పోతుంటే బీసీ ద్రోహులైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేయబోతుంటే కాళ్ళలో కట్టెబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది దేశం మొత్తం చూస్తున్నారు. ఇలా కులగండ వద్దే వద్దన్నారు. కులగండ రాహుల్ గాంధీ అంటే, రాహుల్ గాంధీ నీ కులమేంది, నీ మతమేంది అని చెప్పి రాహుల్ గాంధీని కించపరిచిన వాళ్ళు మోడీ ప్రభుత్వం ఇలా ఒక అడుగు కిందకి దిగి కులగండ చేస్తా అని చెప్పి జనగణనతో పాటు కులగండ చేస్తానని ముందుకు రావడం నిజంగా ప్రశంసించదగ్గ అంశం. ఏదేమైనప్పటికీ ఇక్కడ బీసీల దగ్గర దయచేసి రాజకీయాలు చేయకండి. మేము న్యాయపరమైన అడ్వకేట్ జనరల్ ని కేబినెట్ సమావేశాన్ని పిలిపించి పంచాయతీరాజ్ చట్టంలోని 285 దాన్ని సవరించి ఒక జీవో ద్వారాను వెళ్ళి అసలు బీసీలకు స్థానిక సంస్థల్లో వాళ్ళకి అధికారం ఇవ్వాలన్న ఆలోచనతో మంచి ప్రయత్నంతో ముందుకు పోతున్నాం. తమిళనాడులో ఏ విధంగా అందరూ సహకరించారో అదే విధంగా రామచంద్రరావు గారు కూడా ఏదో అటు చెప్తాడు, అతను ఇంపాసిబుల్ అటు చెప్తాడు. కళ్ళ ముందు పాసిబుల్ కనపడుతుంది. మళ్ళీ ఆయనే అంటాడు మధ్యప్రదేశ్ లో కూడా 50% పైన సీలింగ్ దాటి రిజర్వేషన్లు అమలవుతున్నట్టు. మరి తమిళనాడు, మధ్యప్రదేశ్ లో అమలవుతున్నప్పుడు నీకేందంట బాధ? వాళ్ళ అభ్యంతరం ఒకటి ఏం చెప్తున్నారు, ముస్లింలను బీసీల్లో చేర్చారని చెప్తారు. ఎంత తొండి, ఎంత వితండవాదం అండి. గుజరాత్ లో 170 ముస్లిం కులాల పక్కా భక్తు ముస్లిం పేర్లతో ఉన్న కులాలను ఆడ విభజించి ఓబీసీలో చేర్చారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహసిద్ధంగా శ్రామిక వర్గాలు ఎవరైతే ఉన్నాయో, పారిశుద్ధ్య వర్గాలు, దోబి, నాయి బ్రాహ్మణ, దూదేవ్ ఇట్లాంటి వాళ్ళు ఆల్రెడీ కొంతమంది ఇంతకుముందే ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రయోజకులుగా చేర్చేందుకు వాళ్ళ బీసీలో పెట్టినాం. దాన్ని ఒక రిజర్వేషన్ కలిపి వాళ్ళ జనాభా 10.28% అని తెలిసిన ఇద్దరం కలిపితే బీసీలు, ముస్లిం బీసీలు కలిపితే 56.33% అని శాస్త్రీయబద్ధంగా డెడికేటెడ్ కమిషన్ కూడా చెప్పింది. ప్రభుత్వాలు చేయవు ఎప్పుడు కూడా దాని కులగణన. కమిషన్లు చేస్తే 7 రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
మరి తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క ముస్లిం రిజర్వేషన్లు అమలవుతున్నప్పుడు కమిషన్లు చేసినప్పుడు దీన్ని ఎందుకు తప్పు పట్టాలా? దీన్ని తప్పు పట్టడం కాదు. అంటే ఈ వంక చూపించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తుంటే వీళ్ళ కళ్ళు ఎర్రబడుతున్నాయి, తట్టుకోలేకపోతా. ప్రధాన కారణం ఏంటంటే బీసీలు కాంగ్రెస్ కు దగ్గర అవుతారు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా దగ్గరే ఉన్నారు. దగ్గర ఉండబట్టి తెలంగాణలో అధికారం ఇచ్చారు. రేపు రాహుల్ గాంధీని కూడా ప్రధానమంత్రి చేయబోతారు. అంటే ఒకటి మానవతరాయ్ గారు, సరే అది వాళ్ళని అడుగుదాము, క్లారిటీ తీసుకుందాము. కానీ ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే కూడా సుప్రీం కోర్టులో 50% సీలింగ్స్ ఉందని స్పష్టంగా ఉంది కదా, మరి అలాంటప్పుడు 42% ఎట్లా పాసిబుల్ అయితే మీరు అంటున్నారు? మీ నమ్మకం ఏంటి? తమిళనాడులో లేదా? అప్పుడు సుప్రీం కోర్టు తీర్పు లేదా? తమిళనాడులో 69% ఉంది, మధ్యప్రదేశ్ లో 50% దాటింది. తెలంగాణలో ఎందుకు వీళ్ళు కడుపు మండుతుంది అంటున్నా. అందుకే నాకు తెలిసి నాకు ఉపరాష్ట్రపతిని రాజీనామా చేయించి కేసీఆర్ గారిని ఉపరాష్ట్రపతి చేయించి ఇట్లాంటి అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. నాకు సమాచారం మాకు తెలుస్తుంది. ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ అవినీతి కేసులో ఉచ్చు పెరిగింది. ఆ కేసుల్లోంచి తప్పించుకోవాలంటే ఉపరాష్ట్రపతి గవర్నర్ లాంటి పదవులకు పోవాలి. కాబట్టి కేసీఆర్ గారు గతంలో రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు, రాజ్యాంగాన్నే మార్చాలన్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళకి అనుకూలమైన వ్యక్తి కాబట్టి ఆయన ఉపరాష్ట్ర పదవి పంపించి అక్కడ పదవిలో పంపించేసి ఆయన కేసుల నుంచి ఆయనకు మినహాయింపు కల్పిస్తూ ఇంకో పక్క ఇట్లా రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుంది. మానవతరాయ్ గారు, మీ పాయింట్ పైన సబ్మిషన్ ఉందంట వెంకటరెడ్డి గారు. బీజేపీ కలవబోతుంది అన్న దానికి ఇవాళ ఉపరాష్ట్రపతి ఎందుకు రాజీనామా చేసిండో కేసీఆర్ గారి కోసమే రాజీనామా చేసిందని చెప్పి మేము స్పష్టంగా చెప్తున్నాం. కనపడుతున్నాయి అక్కడ. మీరు చాలా కీలకమైన కామెంట్స్ చేస్తారు, దాని గురించి ఒకసారి వాళ్ళని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ఛాన్స్ ఇవ్వండి. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? చాలా కీలకమైన కామెంట్స్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఏం మాట్లాడో తెలియక, ఏం చెప్పాలో తెలియక, బీసీలని మోసం చేస్తున్న క్రమంలో, బీసీలో మోసం చేస్తున్న క్రమంలో ఈ మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఈ పచ్చి అబద్ధాలు, ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు అని మీరిద్దరు పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది నిజం కాదా? సంవత్సరాలు కొద్దిగా మోసం చేసింది నిజం కాదా? మీరు తెలంగాణ రాష్ట్రం రాకముందు మీరిద్దరు కూడా పట్టాలు వేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ముంచింది నిజం కాదా? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కదా రెండు మంత్రి పదవులు తీసుకొని రకరకాలుగా ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది నిజం కాదా? భారతీయ జనతా పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అవసరం ఉండదు. కేసీఆర్ ని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా దగ్గరికి కూడా రాని ఇచ్చే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కావాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు. మీరు అంటున్నారు, మీరు కర్ణాటకలో మాట్లాడతారు, ఉంటే ఎందుకు అమలు చేయలేకపోయారు? మీరు చెప్పండి. కర్ణాటకలో కులగలని బీసీ రిజర్వేషన్లని ఎందుకు అమలు చేయలేదు చెప్పమని చెప్పండి. మిగతా రాష్ట్రాల్లో తీసుకురాలేదు, మిగతా రాష్ట్రాల్లో బీసీ డిక్లరేషన్ తీసుకురాలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ సమాధానం చెప్పండి. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం మానవతరాయ్ గారు ఒక నిమిషం. నాగేందర్ గౌడ్ గారు కూడా పాయింట్ ఉందంట. ఎస్ నాగేందర్ గౌడ్ గారు ఏంటి? ఇప్పుడు వీళ్ళిద్దరు గమనించాల్సింది ఏంటి అంటే, మాది ఒక ఉద్యమం నుంచి వచ్చి పొలిటికల్ పార్టీ ఏదైతే తెలంగాణ సాధన కొరకు వచ్చిందో తెలంగాణ సాధించుకున్న పార్టీ. 10 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రిగా చేసిన మహానాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి, 10 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తి. మాకెందుకు మేడం వీళ్ళ పార్టీలకు కాళ్ళ పార్టీలకు మేము పోయవలసిన అవసరము? ఆ పదవులను తీసుకొట్టిన ఎన్నెన్నో సార్లు రాజీనామాలు చేసి తిరిగి మళ్ళీ ఎన్నికలకు పోయిన పార్టీ మాది. ఎన్నిసార్లు పదవులను అన్నింటినీ కట్టె పుల్ల లెక్క తీసేసిన పార్టీ. వీళ్ళిద్దరు ఎందుకు కొట్లాడుకుంటున్నారో మాకేం అవసరం మళ్ళీ పోయేది? మాకెందుకు ఆ రాజీనామాలు? ఈ పార్టీలకు ఎందుకు, ఆ పార్టీలకు ఎందుకు? రెండు నాగేందర్ గౌడ్ గారు, వెంకటరెడ్డి గారు మళ్ళీ వస్తాను. ఒక నిమిషం అండి. బీసీలు కూడా అసలు ఏమనుకుంటున్నారు ఒక నిమిషం కనుక్కుందాం. దాని మీద మాట్లాడమానండి.
Right, తప్పిస్తే right. ఇది ఒక ఏదో నిమిషం. ఊహాజనితమైన మాటలు మాట్లాడుకొని మళ్ళీ వస్తాను, ఇద్దరు నాగేంద్ర గౌడ్ వీక్లైనప్పుడు గారు. ఈ ఉన్న టైం అంతా ఖరాబ్ చేసుడు ఒక ఇదేం నిమిషం. పద్ధతి మేడం ఇది? ఎస్ ఒక నిమిషం. రవీందర్ రెడ్డి గారు, మేడం, ఒక నిమిషం. నేను వస్తాను వెంకటరెడ్డి గారు, మళ్ళీ ఇది రవీందర్ రెడ్డి గారు చాలాసేపటి నుంచి ఉన్నారు, ఆయన తర్వాత మీరు మాట్లాడండి. రవీందర్ రెడ్డి గారు, సో పార్టీల పరంగా ఒక్కొక్క పార్టీ పరంగా మీరు అంతా కూడా వినడం జరిగింది. అసలు బీసీలు ఏ పార్టీని నమ్ముతున్నారు, ఏ పార్టీ వైపు నిల్చుండే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఇక్కడ నేను అందుకనే మొట్టమొదటి చెప్పిన రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం సహజము, కానీ ఇక్కడ మనం వాస్తవాలే చర్చించాలనేది చెప్పిన నేను. అయితే సోదరుడు నాగేందర్ గౌడ్ గారు ఏం చెప్పిండంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చిరు కదా, అది ఎట్లిచ్చురు అని అన్నాడు. వారికి నేను సమాధానం చెప్పాలి. ఈ దేశం వల్ల కానీ ఈ రాష్ట్రం వల్ల కానీ అందరూ దేశ పౌరులు, రాష్ట్ర పౌరులు, ప్రభుత్వాలకు పన్నులు కట్టే వ్యక్తులు. వీళ్ళ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అయితే ఇందులో భాగంగా స్వతంత్రం వచ్చి 75-76 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఈ అగ్రకులాలు అనేటువంటి ముసుగుదొడిగి ఒక నెపంతో అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు దక్కకుండా చేయడం వల్ల వాళ్ళు నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో నేను చెప్పనియండి బ్రదర్, మీకు సమాధానం చెప్పాలి. రవీందర్ రెడ్డి గారు, నేను చెప్పినాక మీరు మాట్లాడండి, మధ్యలో రాకండి. చెప్తున్న సమాధానం కరెక్ట్ చెప్పడం లేదు. మీరు మాట్లాడండి, నేను చెప్పిన తర్వాత మేడం నేను చెప్పినాక మీరు మాట్లాడండి. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఈడబ్ల్యూఎస్ కు మేము వ్యతిరేకంగా మాట్లాడలేదు. అది ఎట్లా వచ్చింది కూడా చెప్తాను. నెంబర్ 2 నేను ఏమంటున్నా అంటే దీన్ని దింపి రాజకీయంగా మాట్లాడడం రవీందర్ రెడ్డి గారి స్థాయికి కరెక్ట్ కాదు. నేను అందుకనే రాజకీయాలు మాట్లాడుతున్నా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి? నేను ఒక మాట అయినాక మీరు ఆన్సర్ చేయండి. నేను ఏమంటున్నా అంటే 50% సీజ్ అనేది ఉన్నప్పుడు, బీసీల కొరకు ఇబ్బంది అవుతున్నప్పుడు రాజ్యాంగంలో ఇవన్నీ పొందుపరిచి లేవు కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు కూడా సేమ్ రాజ్యాంగం ఉన్నది అనేది ఒక పాయింట్. రెండోది 50% ఉన్నప్పుడు ఏ విధంగా ఈడబ్ల్యూఎస్ అమలు అయ్యింది అనేది 2 పాయింట్లు. నిరుపేదలు ఉన్నారు, బీసీలలో ఉన్నారు, ఎస్సీలలో ఉన్నారు. నేను నన్ను చెప్పనియండి. 76 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ అగ్రకులాల్లో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ యొక్క పోరాటం తర్వాత దీన్ని గుర్తించినటువంటి ఆనాడు కేంద్ర ప్రభుత్వం, అది కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. దానికి ఏం చేసిందంటే ఒక డెడికేషన్ కమిషన్ ఆల్ ఇండియా లెవెల్ ఎస్ఆర్ సిన్హా తోటి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ యావత్ భారతదేశం తిరిగి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లే. ఏంది వీళ్ళలో కూడా వెనకబాటుతనం ఉంది కాబట్టి వీళ్ళకు కూడా అవసరం అనేది ఒక రికమెండేషన్స్ చేయడం జరిగింది. ఆ రికమెండేషన్స్ చేయడం జరిగింది కానీ ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ పార్లమెంట్ లో బిల్లు పెట్టలేదు. ఆ బిల్లు పెట్టని పరిస్థితులలో ఆ తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత సేమ్ ఒక వర్డ్ కూడా చేంజ్ చేయకుండా దాంట్లో ఏదైతే ఉన్నదో ఆ డ్రాఫ్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఆనాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తయారు చేసిన ముకుల్ వాస్నిక్ సోషల్ జస్టిస్ మినిస్టర్, లా మినిస్టర్ వీరప్ప మొయిలీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ పురంధేశ్వరి, తర్వాత జైపాల్ రెడ్డి, వీళ్ళందరూ కూర్చొని మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా గవర్నమెంట్కి ఇచ్చిన రికమెండేషన్స్ ను డ్రాఫ్ట్ ను తయారు చేశారు. దాన్ని అయితే సోదరుడు ఏమంటుండో అది ఎట్లా వచ్చింది ఏం సంగతి అంటే వారు అడిగిన ప్రశ్నకి ఏంటంటే దాన్ని పార్లమెంట్ లో బిల్లు పెట్టారు, 103 రాజ్యాంగ సవరణ చేశారు. 103 రాజ్యాంగ సవరణ చేసి ఈ 50% రిజర్వేషన్లకు సంబంధం లేకుండా 10% అవసరం అనుకుంటే ఉద్యోగాలలో గాని విద్యలో గాని పెంచుకోవచ్చు. పెంచుకొని వీటికి విఘాతం కలగకుండా వీటిని తగ్గించడం గాని వీటి జోలికి పోకుండా 10% పెంచుకొని రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనేది 103 రాజ్యాంగ సవరణ చేశారు. ఇప్పుడు నేను కూడా ఏమంటున్నంటే బీసీలకు రిజర్వేషన్లు పెంచుతున్నాం అంటే మేము వ్యతిరేకం కాదు, కానీ దానికి మూల సిద్ధాంతం ఒకటి ఉంది. ఏంటంటే ఎవరు బీసీలు, సపోజ్ ఇక్కడ ఓసీలు కాపులు, ఇక్కడ బీసీలు ఉన్నారు, 300 కాపులు బీసీలు ఉన్నారు, కాపులు అక్కడ ఓసీలు ఉన్నారు. అయితే దీనికి రిజర్వేషన్ విధానం ఏముందంటే విద్యలో గాని ఉపాధిలో గాని రాజకీయం సామాజిక వెనుకబాటు కూడా ఉండాలి. మరి ఇక్కడ కాపులకు సామాజిక వెనుకబాటు ఉందా? కుల వివక్ష ఉండాలి, కుల వివక్ష ఉందా?
తర్వాత రాజకీయ ప్రాతినిధ్యం లేకుంటుండాలి. అంటే మీరు అన్నట్టు చాకలి, మంగలి, ఇవి కొన్ని కులాలు ఉన్నాయి, నాయ బ్రాహ్మణ, ఇటువంటి కులాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా అణగారిన వర్గాలు ఇప్పటి వరకు చట్టసభలకు అడుగుపెట్టని ఉన్నాయి. నా ఎంపీటీసీ లేదు, నా వార్డు మెంబర్ లేదు, జడ్పీటీసీ లేదు, ఎమ్మెల్యే లేదు, చట్టసభలు అడుగుపెట్టని కులాలు 63 కులాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి వరకు ఇప్పటికి కూడా 63 కులాలు ఉన్నాయి. అయితే అందుకనే రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఎప్పుడు కూడా నేను అనునిత్యము ఒకే వర్గం ఒకే కులం ప్రయోజనం పొందడానికి లేదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అన్నాడు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లు బీసీ వర్గాల మధ్య కూడా చీలికలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే చీలికలు అని అనట్లేదు, వాళ్ళలో చీలికలు రావాలి అనేది కాదు. ఇదైతే ఎవరైనా కూడా ఎవరు రిజర్వేషన్లకు అర్హులు. ఇప్పుడు నేను కాపులదే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. రెడ్లు ఇక్కడ ఓసీలు, కర్ణాటకలో బీసీలు, కాపులు ఇక్కడ బీసీలు, ఆంధ్రలో పోతే ఓసీలు. కాబట్టి ఇదంతా కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అంటే డెడికేషన్ కమిషన్ 3 పారామీటర్స్ ద్వారా తేల్చాలి. వెంకటరెడ్డి గారు అదే పాయింట్ చెప్పారు. మేము రానున్న రోజుల్లో జనగణనతో పాటు కులగణన కూడా చేస్తాం. అప్పుడు ఇవన్నీ కూడా చేసి ఎవరు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తాము. మోడీ గవర్నమెంట్ న్యాయం చేస్తారు. ఇది కూడా తెలవాల్సింది ఏంటంటే 1931లో కులగణన చేశారు, ఆ తర్వాత చేయలేదు, ఇప్పటి వరకు చేయలేదు. తర్వాత 1955లో కేల్కర్ కమిషన్ చేశారు, అప్పుడే బీసీలై 2399 కులాలుగా తేల్చారు. తర్వాత అది వచ్చి 82కు వచ్చే వరకు 3743 కులాలుగా మారినాయి. ఇప్పుడు సుమారు 5000 కులాలు ఉంటాయి బీసీల కులాలు. కానీ ఇక్కడ బీసీ కులాలు అనేది వేరు. బీసీలకు అంటే వెనుక ఆర్టికల్ 16లో ఏమన్నారంటే మేడం, ఫలితం ఉందని, ప్రయోజనం ఉందని, ప్రాతినిధ్యం ఉందని వర్గానికి ఫలితం చేర్చమన్నారు. అది ఎస్సీల కన్లే, ఎస్టీల కన్లే. ఎస్సీలకు ఎస్టీలకు ఎంత జనాభా ఉంటే అంత నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వన్నారు. అట్లాంటప్పుడు ఈ బీసీలను కూడా నిజమైన బీసీలు అంటే ఫలితం ఉందని, ప్రయోజనం ఉందని, ప్రాతినిధ్యం ఉందని నిఘంటువు తయారు చేయాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడు మోడీ గారు కూడా ఇప్పుడు కుల జనగణన అంటున్నారు కదా, ఆ కుల జనగణనలో అది కూడా తేల్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. అసలు ఏ పార్టీ వెనుకుంటుంది బీసీలు? బీసీలు ఏ పార్టీ వెనుకుంటున్నారు మేడం? బీసీలు ఏ పార్టీ వెనుక ఉంటున్నారు అనేది కాదు, బీసీలు న్యాయమైన డిమాండ్ కోరుతున్నారు. దాంట్లో తప్పేం లేదు. నమ్ముతున్నారా పోనీ బీజేపీని గానీ కాంగ్రెస్ గానీ ఎవరిని నమ్ముతున్నారు? ఇది రాజకీయ క్రీడ అని భావిస్తున్నారు బీసీ. ఇప్పుడు ఇంతెందుకు కృష్ణమోహన్ గారు వారు బీసీ ఒకలాపురం కృష్ణమోహన్ గారు బీసీ మెంబర్ గా చేశారు. వారు చట్టం గురించి వివరంగా చెప్పారు. ఎందుకంటే ఇది చట్టం అట్లా లేదు, చట్టం ఎవరు బీసీలో, అసలు నిజమైన బీసీలు ఎవరు, నిజమైన అర్హులు ఎవరో తేల్చాల్సి ఉందని అనేక వేదికల మీద చెప్తున్నారు. కానీ కొన్ని కుల సంఘాలు కానీ కొన్ని రాజకీయ పార్టీలు కానీ ఓట్ల కొరకు ఏదో తమ పబ్బం గడుపుకోవడానికి ఈ కాలం గడుపుతున్నటువంటి, కానీ వాస్తవంగా బీసీ రిజర్వేషన్లు మాకు 42 కాదు 50% కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ నిజమైనటువంటి బీసీలు నిఘంటు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా అర్హులకు మాత్రమే, కులం మీద ఇయ్యలే, వెనకబాటు తనం మీద ఇచ్చినాయి, అర్హులకు మాత్రమే రిజర్వేషన్లు. అందుకొరకు రానున్న రోజులలో అంబేద్కర్ కూడా ఏం చెప్పిండు, కులతత్వాలు పోవాలి, సమానత్వం అందాలి, అందరికి ప్రాతినిధ్యం దక్కాలన్నాడు. మనం కూడా ఆ దిశగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయం జరగాల్సినటువంటి బాధ్యత. సబ్మిషన్ ఉందంటే నాగేందర్ గౌడ్ గారు చెప్పండి. అమ్మ ఇప్పుడు కులాల మీద కాదు, అణగారిన వర్గాలకు అనే పదము చెప్తూ ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ కులం ఉంటే ఇంకో రాష్ట్రంలో ఉన్నది, ఒక శాస్త్రీయత తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా. మేము అదే ప్రశ్నిస్తున్నాం. ఏమని అంటే మరి ఇవన్నీ ఏవి తెలియకుండా 42% మాటిచ్చిర్రా? మరి ఇప్పుడు రవీందర్ రెడ్డి గారు విశ్లేషకుడు చెప్తున్నాడు ఏ పార్టీ సంబంధం లేదు కదా ఆయనకు. నేనేమంటున్నా అంటే మరి రిజర్వేషన్ తెచ్చిన నేనే. అచ్చా, నేను విశ్లేషకులుగా కూర్చుంటాం అనుకున్నాను. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగానే మాట్లాడుతున్నా. రాజకీయాలకు అతీతంగానే మాట్లాడుతున్నా. నేనేమంటున్నా అంటే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో, కామారెడ్డి డిక్లరేషన్ గతంలో స్వాతంత్రం వచ్చినటువంటి పరిపాలన చేసిన వ్యక్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
వాళ్ళే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని, కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈడ ఆయనతో ప్రకటింపజేసిండ్రు. మరి ఆ కామారెడ్డి డిక్లరేషన్ మీదనే ఈ రోజుకు ప్రభుత్వం కూడా అసెంబ్లీలో కూడా చర్చ చేసి కేంద్రానికి పంపినరు. ఈ రోజు ఆర్డినెన్స్ కూడా కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించి ఇక్కడ పంపినరు. నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుందా లేదా బీఆర్ఎస్? పోనీ వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు, మీరు చెప్తున్నట్లు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, ఢిల్లీకి వెళ్తున్నారు, మంత్రులతో కూడా కలిసి వెళ్తున్నారు, 49సారి ముచ్చటగా వెళ్తున్నారు. సరే, దీనికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి సపోర్ట్ ఉంటుందా లేదా కాంగ్రెస్ పార్టీకి? కామెంట్స్ చెప్పండి. ఇది ప్రయత్నం, ఉత్తుత ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? ఒకటి అంటే వాళ్ళు ఉత్తుత ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ నుంచి కూడా ఉత్తుత ప్రయత్నం చేస్తుందా? పెడతారా? లేకుంటే బీసీలకు ఉన్నోళ్ళు లేనోళ్ళని, లేకపోతే బీసీలకు ఓసీలకు ఇదంతా లేని రభసైమన సృష్టించి రాజకీయ లబ్ధి ఓకే, ఐ థింక్ నాగేంద్ర గౌడ్ గారు మీ సిగ్నల్ ఇష్యూ ఉంది, కాస్త ఒకసారి చూసుకోండి. ఐ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ వెంకటరెడ్డి గారు, సో ఏం చెప్తారు ఇక్కడ? ఇందాక క్లియర్ గా మీరేమో చెప్తున్నారు అంతా బాగానే ఉంది, కానీ అయితే ఒకసారి చూడండి. ఒక నిమిషం అండి నాగేంద్ర గౌడ్ గారు, ఒక నిమిషం. ఐ కమ్ బ్యాక్ టు యూ, ప్లీజ్ వెయిట్. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? అటు బీసీగా ఓబీసీగా ఉన్న ప్రధాని మోదీ ఉన్నప్పుడు ఏదైతే 50% సీలింగ్ ని తొలగించి దాన్ని చేయొచ్చు కదా, బీసీలకు న్యాయం చేయొచ్చు కదా అన్న ఒక డిమాండ్ కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేసుకున్నాను ఇంతకుముందు చెప్పాను. ఒక గిరిజన మహిళా బిడ్డని రాష్ట్రపతి చేసుకుంది భారతీయ జనతా పార్టీ. ఒక ఎస్సీ బిడ్డని రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. ఒక మైనారిటీ బిడ్డని రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ వల్లనే ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది తప్పితే కాంగ్రెస్ పార్టీ వల్లనో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వల్లనో కాదు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతుందో రాహుల్ గాంధీని ఒప్పించడానికి, మెప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి చాక్గా చూపించి ఎట్టి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్ వాళ్ళ రాజకీయాలు పక్కన పెడితే బీసీలు ఇప్పుడు తమకు మాకు రాజకీయంగా కాదు, మాకు విద్యా ఉపాధి విషయంలో కూడా మాకు రిజర్వేషన్లు కావాలనేది కదా బీసీల ప్రధాన డిమాండ్. ఆ విషయంలో ఎంత చిత్తశుద్ధి ఉంది? డెఫినెట్గా ఎస్. అంటే మీరు ప్రభుత్వంలోకి వస్తే గానీ చెయ్యరా అన్న ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. నేనేమంటున్నంటే పాపులేషన్ సెన్సస్ ఇంకా వస్తా ఉంది, ఆల్రెడీ అనౌన్స్ కూడా చేశారు. పాపులేషన్ సెన్సస్ తో పాటుగా కాస్ట్ సెన్సస్ కూడా వస్తా ఉంది. ఆ రిపోర్ట్ ఏదైతే వస్తుందో అది సైంటిఫిక్ గా ఉంటుంది. వీళ్ళు చేసిన రిపోర్ట్ నేను చెప్పాను, ఇంతకుముందు చెప్పిన వీళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు, ఏదో అడావిడిగా తూతు మంత్రంగా తీసుకొచ్చిన రిపోర్టు. దాంట్లో మళ్ళా ఇది ముస్లింలను కూడా దాంట్లో చేర్చి బీసీలను మళ్ళొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్న ఇది కాస్ట్ సెన్సస్ ఉందో దేశవ్యాప్తంగా జరగబోతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారో అంత రిజర్వేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి ఓపిక పట్టుకోవాలి. కొన్ని రోజులు ఆగితే మాత్రం ఎట్టి పరిస్థితులు అది సైంటిఫిక్ గా ఉంటది, అది రాజ్యాంగ బద్దంగా ఉంటది, అది రాజ్యాంగ పార్లమెంట్ లో చర్చించిన తర్వాతనే సవరణ చేసే అవకాశాలు ఉంటాయి తప్పితే వీళ్ళు తీసుకొచ్చి అడావిడిగా రాష్ట్ర ప్రజలు మోసం చేసడానికి ప్రయత్నం. నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీని. కర్ణాటకలో తీసుకొచ్చారు, కర్ణాటకలో దీనికంటే ముందులో ఎప్పుడో తీసుకొచ్చారు. కర్ణాటకలో అమలు చేసిర్రా? వీళ్ళు కర్ణాటకలో అమలు ఎందుకు చేయలేదు? వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. తమిళనాడులో జరగలేదా? పర్సెంటేజ్ తమిళనాడులో నడుస్తుంది, అదే విధంగా మధ్యప్రదేశ్ లో కూడా ఏదైతే రిజర్వేషన్ కి మించి అక్కడ ఆల్రెడీ ఉన్న దానికి మించి జరుగుతుంది, అట్లాంటప్పుడు ఇక్కడ ఎందుకు పాసిబుల్ కాదన్నది వాళ్ళు అంటున్నారు. అండ్ ఇంకొకటి ఉపరాష్ట్రపతి రాజీనామా అని చెప్పేసి కూడా ఇందాక మానవతరాయ్ గారు ఒక ప్రశ్న అయితే లేవనెత్తారు. మానవతరాయ్ ముందు కేసీఆర్ ని ఎట్లా చేస్తారని చెప్పారు, ఎంత పచ్చాబద్దాలు మాట్లాడుతున్నారో ఇప్పుడు కూడా అదే పచ్చాబద్దాలు. ఉపరాష్ట్రపతి గారు ధన్కడ్ గారు ఆయనకి ఆరోగ్యం బాగాలేదని చెప్పి నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు, ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. దాన్ని పట్టుకొని మళ్ళా వీళ్ళేదో రాజకీయంగా లబ్ధి పొందడానికి, రాజకీయంగా మాట్లాడడానికి, పార్లమెంట్ ఒక చర్చ తీసుకురావడానికి చేస్తున్న వల్ల పుట్టిన ప్రయత్నం ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ ఎంతసేపు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీని ఏ విధంగా బురద జల్లాలి, ఏ విధంగా బ్లేమ్ చేయాలని ఎన్నికల కమిషన్ మీద అంటాడు, ఈడీల మీద అంటాడు, సిబిఐల మీద అంటాడు. ఇక్కడ అనకుండా మళ్ళా పోయి అమెరికాలో కూర్చొని అమెరికాలో కూడా అనౌన్స్మెంట్ చేస్తాడు. ఈ భారతదేశాన్ని కించపరుచుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. సో ఇవన్నీ కూడా మారుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ గురించి
ఎన్నికల కమిషన్ కానీ మిగతా ఎన్నికల కమిషన్ అంటే మరి వీళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచారు, తర్వాత కర్ణాటక రాష్ట్రంలో గెలిచారు, కానీ ఎన్నికల కమిషన్ మీద క్లెయిమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు చేస్తుండడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. చేయలేని పనులన్నీ కూడా ముందలు పెట్టుకొని ఏదో బురద జల్లడానికి చేస్తున్న అమలు చేయమని చెప్పండి. వీళ్ళకి నిజంగానే ధైర్యం ఉంటే అమలు చేయమని చేయలేని పనులన్నీ కూడా పక్కన పెట్టి ఏదో ముద్దలు పెట్టి చేస్తున్నారు. టైం పాస్ ఒక్క నిమిషం అండి రవీందర్ రెడ్డి గారు, ఒక్క నిమిషము. మీరు ఇప్పుడు ఇంతకీ కాంగ్రెస్ పార్టీ పెడుతున్న బిల్లుకు సంబంధించి అధికారికంగా మీ సపోర్ట్ ఉంటుందా, లేదంటే దానికి వ్యతిరేకమా? ఏం చెప్పాలనుకుంటున్నారు? స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు, డెఫినెట్ గా నేనేమంటున్నంటే దాంట్లో 56% తీసుకొచ్చిన బీసీ బిల్లులో ఈ ముస్లింలను తీసేయమని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకంటే ముస్లింలను దాంట్లో చేర్చి బీసీల మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం డెఫినెట్ గా అది దాన్ని తీసేసి రాజ్యాంగ విరుద్ధం పంపించమని చెప్పండి. ముస్లింలను తీసేస్తే ఆమోదిస్తారా బిల్లునప్పుడు? కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు క్లారిటీ కూడా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని తీసేయండి, డెఫినెట్ గా బీసీలకి న్యాయం జరిగే అవకాశం. వెంకటరెడ్డి గారు క్లారిటీ వచ్చింది. ఒక మానవతరాయ్ గారితో కూడా ఒకసారి క్లారిటీ తీసుకున్నాం. మానవతరాయ్ గారు, సో విన్నారు కదా, అందులో నుంచి ముస్లింలను తీసేస్తే ఆ లిస్టుల నుంచి ఖచ్చితంగా ఆమోదిస్తామని చెప్పేసి, మరి ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు రిజర్వేషన్లు ఇచ్చినాయి రాజ్యాంగబద్ధమైన కమిషన్లు, డెడికేషన్ కమిషన్ ఇచ్చింది. నేను అదే అంటున్నా, గుజరాత్ లో 170 ముస్లిం కులాలను మరి ఓబీసీలో చేర్చారు, వాళ్ళని తీసేస్తారా? వాళ్ళని తీసేయండి, ముందు వాళ్ళని తీయండి. మీరేగా ముందు చేసింది. వాళ్ళని తీసేసిన తర్వాత మాట్లాడదాం ఆ విషయం. నేను పేద ప్రజలకు న్యాయం చేయమనంటే అనేక రకాల కొర్రీలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తారు చెప్పండి? ఇది మంచిదేనా? ఇలా మధ్యప్రదేశ్ లో 63% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. నిన్న రామచంద్రరావు గారే చెప్పిండు, ఆ మధ్యప్రదేశ్ లో అమలవుతున్నప్పుడు 50% సీలింగ్ పరిధి దాటి అమలవుతున్నప్పుడు, తమిళనాడులో అమలవుతున్నప్పుడు, తెలంగాణలో కూడా శాస్త్రీయబద్ధంగా సర్వే చేసి వాడి పంపితే ఎందుకు మీరు పార్లమెంట్ లో చర్చకు వెనకాడుతున్నారు? అంటే బీసీలను నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నారు వీళ్ళు. బీసీల పట్ల ప్రేమ లేదు. ముందు నేను అంటాను, అసలు మీ పార్టీలో సామాజిక న్యాయం చేయండి. కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధ్యక్షుడు ఒక దళితుడు, రాష్ట్ర అధ్యక్షుడు గౌడ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్. అరే బీసీ అని చెప్పి మొన్నటిదాకా ఊరించి మళ్ళీ అగ్రవర్ణాలు తెచ్చాడు కూర్చోబెట్టారు. ముందు పార్టీలో సామాజిక న్యాయం చేయండి. నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి పుట్టుకతో బీసీ కాదు, రామచంద్రరావు గారిని గుణం ఉంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తెలుస్తుందని ఆలోచన నేను బీసీలని నలుగురు బీసీలని చేసుకున్నాం. ముఖ్యమంత్రి మీరు అడిగిన దానికి సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం ఉండండి. నేను ఏమంటున్నానంటే బండి సంజయ్ గారు బీసీ కాదా? బండి సంజయ్ గారిని అధ్యక్షం చేసుకున్న ఘనత భారతీయ జనతా పార్టీ కాదా? దానికన్నా ముందు లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు కె లక్ష్మణ్ గారిని బీసీ చేసుకున్నది మేము కాదా? రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ రిజర్వేషన్లు కేవలం రాజకీయంగా కాదు, విద్యా ఉపాధి విషయంలో కూడా వాళ్ళు కోరుకుంటున్నప్పుడు ఆ విషయంలో కావాలని చెప్పేసి ఆ బిల్లు అదే కదా మేడం. విద్యా ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయంలో పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేసి ముందు స్థానిక సంస్థల్లో వాళ్ళ అధికారులు చేద్దాం, వాళ్ళని రాజకీయ నాయకులు చేద్దాం, మున్సిపల్ చైర్మన్ చేద్దాం, మేయర్లు చేద్దాం అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ. ముందు మీ మంత్రివర్గం చేయండి. మీ మంత్రివర్గంలో మీకు చిత్తశుద్ధి ఉంటే అమలు చేయాలంటే 7గురికి బీసీలకి మంత్రి పదవి ఇవ్వండి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. నడ్డా అగ్రవర్ణం, రామచంద్రరావు కేసీఆర్ గారు అగ్రవర్ణం. కాబట్టి ఇందులో సామాజిక న్యాయం లేదు. బీసీలు లేరు, ఆ పార్టీలో అధ్యక్షులు లేరు, వర్కింగ్ ప్రెసిడెంట్ లేరు. కాబట్టి వాళ్ళు అడ్డుకుంటున్నారు, వాళ్ళకి గిట్టట్లేదు. ఈ దేశంలో గరీబీ హటావో తర్వాత భూ పరిమితి చట్టాన్ని తీసుకొచ్చింది ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఈ భూస్వాములే, ఈ అగ్రవర్ణాలే వ్యతిరేకంగా పోరాటం చేసి పేదవాళ్ళ నోటికాడ కూడు లాక్కునే ప్రయత్నం చేశారు ఆ రోజు. అయినా ఇందిరాగాంధీ గారు బ్యాంకుల జాతీయకరణ చేసింది, పరిశ్రమలు అన్నింటినీ కూడా తెచ్చి రిజర్వేషన్లు అమలు చేసి అన్ని రకాలుగా ఈ రోజు దేశంలో ఈ రిజర్వేషన్లు అమలవుతున్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాల పుణ్యమే.
ఒకటి మానవరాయ్ గారు కానీ ఇందాక వెంకటరెడ్డి గారు క్లియర్ గా ఒక పాయింట్ చెప్పారు. కేంద్ర మంత్రులు కూడా అదే మాట అన్నారు. ముస్లింలను తీసేస్తే చేయడానికి ఎవరు కూడా కులాల ప్రాతిపదికన తీసేయండి, ఫస్ట్ ఈ రకంగా ఓన్లీ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని మీరు కౌంట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రాతిపదన ఇచ్చారు. దానికి సంబంధించి మీరు ముందు అడిగేస్తే మేము కూడా ముందు అడిగేస్తామని చెప్పేసి అంటున్నారు. సరే, మొత్తం మీద ఫైనల్ గా ఒక ఆన్సర్ చెప్పండి. ఈ ఢిల్లీ టూర్ అనేది ఇది నిజంగానే అక్కడ కేంద్ర పెద్దలను ఒప్పించే ప్రయత్నమా, లేదంటే కేవలం రాజకీయ డ్రామానా? ఫైనల్ గా కేంద్ర పెద్దలు అనుకూలం ఉండబట్టే కదా మేడం ఇక్కడ శాస్త్రీయబద్ధంగా కులగండ చేసి పంపించడం. ఇవాళ 100 మంది ఎంపీలు ఉన్నారు మా లోక్సభలో రాజ్యసభలో ఎంపీలందరికీ కూడా దీనిపైన అవగాహన కల్పించి పార్లమెంట్ లో లడాయి చేయడం కోసం, నరేంద్ర మోడీ పైన ఒత్తిడి తీసుకురావడం కోసం మేము పోరాటం చేస్తున్నాం. అక్కడ ఒకవేళ బిల్లు తిరస్కరించబడితే అప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం కోల్పోతుంది కదా, అప్పుడు ఏం చేస్తారు? ఏ బీసీలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఇలా బీసీ నాయకత్వం ఆర్ కృష్ణయ్య గారు ఇది సబబే అంటాడు, చేయొచ్చు అంటాడు. వీళ్ళు బీజేపీ నాయకులు చేయొచ్చు అంటే వీళ్ళు చేయకూడదు అంటున్నారు. అదేవిధంగా బీసీ సంఘాలన్నీ కూడా ఇలా బీజేపీ నాయకత్వం పైన బీఆర్ఎస్ నాయకత్వం పైన దుమ్మెత్తి పోస్తున్నాయి. చూడండి, పత్రికలు చూడండి. అడ్డుకోకండి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, సహకరించండి అంటున్నారు. కాబట్టి ఇలా బీసీ ద్రోహులుగా అడ్డుకుంటే బీసీ ద్రోహులుగా బీఆర్ఎస్ బీజేపీ చరిత్రలో మిగిలిపోతారు. మేము బీసీలకు న్యాయం చేసిన వాళ్ళగా మళ్ళీ నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ఆ బీసీలలో ముస్లింలు తీసేయండి, 42% రాజకీయ క్రీడలు నాగేందర్ గౌడ్ గారు ఫైనల్ కామెంట్స్ చెప్పండి. మీ ఫైనల్ కామెంట్స్ ఏంటి? మానవతరాయ్ గారు ఒక నిమిషం ఆగండి, నేను మీ దగ్గర ఫైనల్ వస్తాను. నాగేంద్ర గౌడ్ గారు ఫైనల్ కామెంట్స్ ఇవ్వండి. ఇప్పుడు మానవతరాయ్ గారు ఏమంటున్నారు అంటే ఈ రెండు పార్టీలను బీజేపీ నుంచి మాకు కలిపి మాట్లాడుతున్నారు. వీళ్ళు 42% ఇస్తామన్నప్పటి నుండి 42% ఇవ్వమని అంటున్నాం. వీళ్ళు అసెంబ్లీలో బిల్లు పెడితే మేము బేషరతుగా మద్దతు తెలిపినాం. వీళ్ళకి ఇంకో మాట కూడా మేము చెప్పినాం. ఏంటి అంటే ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఇది జరగాల్సిన అంశము, అక్కడికి అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి, అఖిల పక్షంలో ఫ్రంట్ లో మేము ఉంటాం, మేమందరం వస్తామని కూడా చెప్పినాం. మరి అఖిల పక్షాన్ని తీసుకుపోవడంలో భయపడ్డారు, వెనకకయ్యారు. మరి వాళ్ళే ఏం మాట్లాడుతున్నారు, ఢిల్లీ పోయి వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు. నిన్న పోయింది ఏంటంటే బీజేపీ నాయకుడు ఎవరైతే మొన్న అధ్యక్షుడు అయిందో రామచంద్రరావు గారు స్పష్టం చేస్తున్నాడు, ఇది సాధ్యం కాదు అని చెప్తున్నాడు, ఇది కుదరదు అని చెప్తున్నప్పుడు మాకు తెలిసిపోయింది వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది. మీరు దయచేసి రెండు పార్టీలు కూడా బీసీలను మోసం చేయడానికి ఇక్కడనేమో నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతుంటావు, అక్కడ నుండి వాళ్ళు వాపసు పంపుతారు. వాళ్ళు ముస్లిం పేరు మీద చెప్తారు, ఇంకోరేమో ఇంకో మాట చెప్తున్నారు. అందుకే మేము ఏమంటున్నాం అంటే వాళ్ళు కలిసి బీసీలను మోసం చేస్తే బీసీ సమాజం తిరుగుబాటు చేసే రోజులు వస్తాయి అని చెప్పి నేను పార్టీ తరఫున మేము బీసీ బిల్లుకు మద్దతు తెలుపుతాము. డ్రామాలు చేయొద్దు, మొత్తం ఈ విధంగా జరగకూడదు అనేది మా అభిప్రాయం. ఇప్పుడు రాజకీయ పార్టీలైనా ప్రజా సంఘాలైనా లేకపోతే కుల సంఘాలైనా వాస్తవాలను ప్రజలకు చెప్పట్లేదు, చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఉదాహరణ ఏంటంటే ఇటీవలనే మహారాష్ట్రలో జరిగినటువంటి ఇదే కుల జనగణన చేసి మరాఠీలను బీసీలలో చేర్చి రిజర్వేషన్లు ఇవ్వబోయింది. కానీ కొంత ప్రక్రియ కొనసాగినాక కూడా రాజ్యాంగం ఒప్పుకోలే మహారాష్ట్రలో. అట్లనే బీహార్లో చట్టమే తెచ్చారు కానీ రాజ్యాంగం. అందుకనే ఇక్కడ ఏంటంటే రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉంటాయి, జనాభా నిష్పత్తిలో ఉండవు. ఎవరు బీసీలు అనేది నిఘంటు తేలిన తర్వాతనే రాజ్యాంగ స్ఫూర్తిగా రిజర్వేషన్లు ఉంటాయి. అవి 42నా 50నా 52నా ఎంత అనేది అది తేలవలసినటువంటి అవసరం ఉంది. అది నిజంగా నిఘంటు ఇది ఇప్పుడు కరెక్టే అనిపిస్తే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది కూడా
అది కూడా చెల్లుబాటు కావచ్చు, ఏమైనా జరగవచ్చు. రేపు పార్లమెంట్ లో చట్టం కూడా తేవచ్చు, దాన్ని కూడా మనం ఊహించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి నేనేమంటున్నంటే ఈ ప్రజా సంఘాలు గాని, కుల సంఘాలు గాని, లేదా రాజకీయ పార్టీలు గాని చట్టం గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఓట్ల కొరకు మనం రాజకీయ పార్టీలు ఓట్ల కొరకు కొంగ జపం చేస్తే గానీ మనం కుల సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ శాంతియుత సామరస్య వాతావరణాన్ని ప్రజల మధ్య నెలకొల్పాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి. రైట్ అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తమే తీరొక పార్టీలు కూడా